డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నెల 4న విచారణ చేపట్టిన జడ్జి కావేరి బవేజా ఇరువైపు వాదనలు ముగిసినట్లు స్పష్టం చేశారు. అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని స్పష్టం చేశారు. కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. దీంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పుతో ఏం ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కోర్టు కవితకు బెయిల్ నిరాకరిస్తే మంగళవారం మళ్లీ ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తారు. మొత్తంగా కవిత మధ్యంతర బెయిల్కు సంబంధించి వాళ్ళ ఢిల్లీ రెవెన్యూ కోర్టులో తీర్పు వెలువడనుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా కవిత బెయిల్కు సంబంధించి ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్నది ఆమె కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతోంది. మొత్తంగా ఈరోజు అసలు ఏ వాదనలు జరగబోతున్నాయి, ఏ తీర్పు వచ్చే అవకాశం ఉంది ఇన్నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు, ప్రధానంగా ఆమె పెట్టిన పిటిషన్ లో అంటే కవిత తరపున అడ్వకేట్ తో తమ ఆర్గ్యుమెంట్ లో వినిపిస్తూ ప్రధానంగా కొడుకు పరీక్షలు ఉన్నాయి, ఈ సమయంలో తల్లి అవసరం ఉందని చెప్పుకొని ఆమె సెంటిమెంటల్ గా తమ పిటిషన్ తమ ఆర్గ్యుమెంట్ వినిపించిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి అవసరం అనుకున్న ప్రశ్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికీ కావాల్సిన సమాచారం ఇచ్చారు. ఇకపై కూడా ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉండి సమాచారం ఇస్తారు, బెయిల్ మాత్రం మంజూరు చేయండి అని కొడుకు విషయంలో పరిస్థితున్న ఆ విషయం మీద ఆమె తరఫున అడ్వకేట్ తరఫున ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం ఆ కేసు చాలా కీలక దశలో ఉంది. ఈ సమయంలో కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొంతమందితో మాట్లాడుతున్నారు సాక్షులతో అన్న నేపథ్యమే కాకుండా దీంట్లో 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, తర్వాత దీంట్లో మిగతా సౌత్ సదరన్ సంబంధించిన కంపెనీ సంబంధించిన వివరాలు కావచ్చు, చాలా కీలకమైన వ్యక్తి కవిత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి బెయిల్ ఇవ్వద్దు. అలాగే ఆమె ప్రజా జీవితం ఉంది కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్ కానీ తర్వాత ప్రజా జీవితం సమయంలో పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఆమె ఆ పరీక్షల కోసం పిల్లల కోసం ఉన్న పరిస్థితి ఉండదు. ప్రజా జీవితం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కావాలని చెప్పి సెంటిమెంటల్ గా వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా ఇది చాలా క్రూషియల్ టైం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్, మనం ఇంకో కూడా గమనించారు, మీరు మంగళవారం కూడా రెగ్యులర్ బెయిల్ మీద ఆర్గ్యుమెంట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే తీర్పు అనేది ఏమేమి ఉండబోతా ఉంది, మధ్యంతర బెయిల్ వస్తుంది చెప్పి దాని మీద ఒత్తిడి కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో మరోవైపున సిబిఐ కూడా తమ విచారణకు కోర్టు ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు మధ్యంతర బెయిల్ విషయం కావచ్చు, తర్వాత మంగళవారం రెగ్యులర్ బెయిల్ విషయం కావచ్చు, 2 విషయాలు తేలిన తర్వాత పకడ్బందీ ప్లాన్స్ ప్రకారం ఆ విచారించేందుకు సిద్ధమవుతుంది తెలుస్తోంది. ఏదైనా కూడా కేసు చాలా కీలక దశలో ఉన్నందువల్ల సాక్ష్యాలు అవసరం వల్ల ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం చెప్తున్న ఆ వాదనల మీదనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉంది కాబట్టి మరి ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు, కవితకు బెయిల్ వస్తుందా లేదా, వస్తే కండిషన్ బెయిల్ అవకాశం చెప్పిన వాళ్ళు ఆశావాదిస్తున్నప్పుడు కూడా మరి దీని మీద ఏం జరుగుతుందన్న సంవత్సరం ఒత్తిడి కొనసాగుతా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.